హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే సండే స్పెషల్గా నేను చికెన్ టిక్కా అనేది ప్రిపేర్ చేశానండి. అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అన్నది, ఇది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మనం బయట తినే కంటే ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. అయితే దీనికోసం నేను ఇక్కడ క్యూబ్స్ లాగా చికెన్ అనేది బోన్లెస్ తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసి మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఈ సైజులో మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం దీనికి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ కారం, పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 1 కప్ పెరుగు వేసుకొని ఇందులో ఏంటంటే ధనియాలు, తర్వాత రెడ్ చిల్లీ, అదేవిధంగా మిరియాలు, వెల్లుల్లిని నేను కచ్చబచ్చగా మిక్సీలో వేసుకున్నానండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఇందులోనే లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిపి ముక్కలన్నిటికీ పట్టించాలండి. మొత్తం పట్టించుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే క్యాప్సికము, అదేవిధంగా టమాటో, తర్వాత ఆనియన్ అనేది కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసి 20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. పెట్టినట్లయితే ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క స్టిక్స్కి మనం ఈ విధంగా గుచ్చుకోవాలి. చికెను, అదేవిధంగా క్యాప్సికమ్, తర్వాత చికెను, అలా ఆల్టర్నేట్గా అన్నీ మనం ఈ యొక్క స్టిక్స్కి పెట్టుకొని పెనం మీద కొంచెం ఆయిల్ అనేది మనం రాసుకొని ఈ విధంగా కూడా మనం అటు ఇటు తిప్పుతూ వీటి మీద కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం వీటిని రోస్ట్ చేసుకోవాలండి. లేదు మీ దగ్గర రోస్టింగ్ ప్యాన్ ఉన్నా సరే అందులో కూడా మీరు చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు పుల్కా కాల్చుకునేది ఉంటుంది కదండి, దీని మీద కూడా నేను చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలన్నది. దీని మీద కూడా పెట్టుకొని మనం ఈ యొక్క స్టిక్స్ని అటు ఇటు ఒక 5 మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుతూ నీట్గా కాల్చుకున్నట్లయితే చాలా బాగా కుక్ అవుతాయి. ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మన బయట రెస్టారెంట్లో తినే టేస్టే మనకి ఎగ్జాక్ట్గా ఇంట్లో వస్తుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇదే సేమ్ ప్రొసీజర్తో పన్నీర్తో కూడా మనం ఈ విధంగా పన్నీర్ టిక్కా అనేది చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.